ఏపీ ఆరోగ్యమస్తు. అంటే ఏంటమ్మా ఏపీ ఆరోగ్యమస్తు అంటున్నారా? అంటే ఏపీలో ఉన్న ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళకి ఏదన్నా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ దాన్ని ఉచితంగా ఇవ్వాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోటి మన దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక మంచి ఆలోచనండి ఇది. అంటే ఏం చేస్తున్నారంటే దీంట్లో యూనివర్సల్ హెల్త్ పాలిసీని తీసుకొస్తున్నారు. దీనికి నిన్న క్యాబినెట్ ఆమోదం తెలిపిందండి. అంటే దీంట్లో ఏముంటుందమ్మా అనుకుంటున్నారా? ఏం లేదండి, చాలా సింపుల్. కుటుంబానికి 25,00,000 వరకు హెల్త్ కేర్ అంటే మీరెళ్ళి హాస్పిటల్‌లో చూపిచ్చే గనుక ట్రీట్మెంట్ ఫ్రీగా ఉంటదండి ప్రభుత్వం నుంచి. అంటే ప్రభుత్వం మీద డబ్బులు వాడద్దని కాదండి. అదేంటంటేనండి, ఆరోగ్య బీమా అంటే ఇన్స్యూరెన్స్ తీసుకుంటదండి ప్రభుత్వం. దాని వలన 1.63 కోట్ల మందికి హెల్త్ కేర్ అనేది అందుబాటులో ఉంటదండి. అంటే ఎందుకు అంటే ఒక చిన్న విషయం చెప్తానండి. మొన్న నాకు తెలిసిన ఒక ఫ్రెండ్, ఒక కార్యకర్త వాళ్ళ పాపకి రెటినల్ డిటాచ్‌మెంట్ జరిగి వెంటనే సర్జరీ చేయాలి. దానికి రూ. 1,00,000 అవుతది అంటే, పాపం ఆర్థికంగా చితికిపోయిన ఆమెకి రూ. 1,00,000 పెట్టమనేది కుదరలేదండి. కుదరకపోతే ఏమైందంటే వెంటనే అది చెయ్యకపోతే బ్లైండ్‌నెస్ వచ్చేస్తదండి. అంధకారం వచ్చేస్తదండి కంప్లీట్‌గా. అలాంటి టైంలో నేను వెంటనే పిచ్చినయ్యి నేను కొంచెం డబ్బు సహాయం చేయగలిగానండి. కానీ ఇది అందరికీ కుదరదు కదండీ! అందుకని ఇలాంటి బీద ఫ్యామిలీలు కానీ, ఇలాంటి వెంటనే డబ్బు దొరకక కష్టపడేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ మంచి చేయాలి అనేది ప్రతి ఒక్కళ్ళు, అంటే ఇదేదో పేదవారికి మాత్రమే కాదండి. అబోవ్ పవర్టీ లైన్, బిలో పవర్టీ లైన్ అన్ని ఫ్యామిలీలకి కుటుంబానికి 25,00,000 వరకు ఇది అందుబాటులో ఉంటదండి. చూసారా అండి? ఒక దార్శనికుడైన ముఖ్యమంత్రి ఉంటే అధికారంలో ప్రజల గురించి ఆయన ఎంత ఆలోచిస్తారో, ప్రజల బాగే ఆయన జీవిత లక్ష్యంగా పనిచేస్తారండి. దట్ ఈజ్ సిబిఎన్ గారండి. అది కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్.